మధురవాడ నారాయణ కాలేజ్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేసిన పీటీ మాస్టర్. ఇలాంటి అమానవీయమైన ఘటనల గురించి మాట్లాడుకోవడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడే కాదు, విశాఖలోనే కాదు, అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు, ఇలాంటి దారుణమైన ఘటనలు స్కూల్స్లో జరగటం ఎక్కడ జరిగినా అది సమాజానికి సిగ్గుచేటే. కానీ స్కూల్స్లో పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాల్సినటువంటి విద్యా సంస్థల్లో ఇలాంటి అతి దారుణమైన ఘటనలు జరగటం అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చాలా విషయాలైతే మాట్లాడుకోవాలి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా స్కూల్ మేనేజ్మెంట్ని వెళ్ళి క్వశ్చన్ చేస్తాం, లేకపోతే పోలీసులను అడిగి వెర్షన్ తీసుకుంటాం, పేరెంట్స్కి ఎలాంటి న్యాయం కావాలని కోరుతాం. ఇదంతా ఓకే, కానీ ఈ జరిగేటప్పుడు అసలు పిల్లల్ని మనం ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం? ఎక్కడ ఈ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది? పిల్లలకు మనం చెప్తాం, బాగా చదువుకుంటే మంచి డాక్టర్ అవుతావో, మంచి ఇంజనీర్ అవుతావు, పోలీసు అవుతావని. ఫస్ట్ వీళ్ళు బాగా చదువుకోవటానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాం, ఇది కదా ఇంపార్టెంట్. అసలు పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలా, పిల్లల్ని ఎడ్యుకేట్ అవ్వాలా, స్కూల్ మేనేజ్మెంట్స్ ఇక్కడ ఎడ్యుకేట్ అవ్వాలా, ఎక్కడ లోపం వస్తుంది? ఈ విషయాలే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ జ్యోతివాణి గారు ఉన్నారు. ఎందుకంటే నాకు అనిపించింది, ఈ ఘటన కవరేజ్కి నేను వెళ్ళినప్పుడు కొంతమంది పేరెంట్స్ కూడా చెప్తున్నారు, ఎవరైతే ఫిమేల్ ఫ్యాకల్టీ అంటే టీచర్స్ ఆడవాళ్ళు అయితేనే ఇకపై మా స్కూల్కి పంపిస్తాము అని చెప్పి, ఇది చాలా అంటే వాస్తవానికి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏ ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలి అంటే అక్కడ మేల్ ఫిమేల్ అందరూ ఈక్వల్గా ఉంటారు. కానీ ఎవరో దుర్బుద్ధితో చేసినటువంటి పనుల వల్ల పూర్తిగా మనం తీసుకునే నిర్ణయాలు మళ్ళీ మిగతా పిల్లలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ ఇక్కడ మనం ఇంటి నుంచి పిల్లల్ని స్కూల్కి కానీ కాలేజ్కి కానీ బయటికి కానీ పంపిస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించి మనం ఎలాంటి ప్రిపరేషన్ వాళ్ళకి ఇస్తున్నాం అనేది చాలా మెయిన్ మోటో ఇక్కడ. సో డాక్టర్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. మేడం, నాకు అనిపించింది ఇంటికి వెళ్ళినప్పుడు బాయ్ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళి వచ్చేసాయి, లేకపోతే బాగా చదువుకో, ఇవి చెప్తాం. అంతకు మించి ఏమైనా ఫేస్ చేయాల్సిన ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఈ రకమైన కౌన్సిలింగ్ మాత్రం ఇవ్వలేకపోతున్నాం, పేరెంట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈరోజు యాక్చువల్లీ మనము పేరెంట్స్గా పిల్లలకి ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎలా పాజిటివ్ థాట్తో ఉండాలి, ఎంత రెస్పాన్సిబుల్గా ఐదర్ సొసైటీలో అవనివ్వండి, మన పియర్ గ్రూప్స్తో అంటే తోటి విద్యార్థులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, పెద్దవాళ్ళతో కానీ ఎంత రెస్పాన్సిబుల్గా, ఎంత రెస్పెక్టబుల్గా ఉండాలి అన్నది మనం గ్రౌండ్ లెవెల్లో చిన్నప్పటి నుంచే మనం అది ప్లాన్ చేసుకోవాలండి. ఇంకొకటి 3-4 years అప్పటి నుంచి పిల్లలకి చూడండి, పెద్ద చార్ట్ పెట్టి మనం హ్యూమన్ బాడీ పార్ట్స్ చెప్తాం. ఇది కళ్ళు నాన్న, ఇది నోజ్, ఇది ఐస్, ఇది ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, అంతే. అక్కడితో రెస్ట్రిక్ట్ అయిపోతాం మనం. సో బేసికలీ ప్రైవేట్ పార్ట్స్, గర్ల్ బాయ్ ఎవరెవరినివ్వండి, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి చక్కగా నాన్న బిట్వీన్ బోత్ యువర్ థైస్ ఉండేది ప్రైవేట్ పార్ట్. గర్ల్స్కి అయితే ప్యూబర్టీ వచ్చిన తర్వాత నీలో ఈ ఏజ్ చేంజెస్ వస్తాయి అన్నది క్లియర్గా చెప్పుకోవాలి. అలాగే బాయ్స్ అయితే డీటెయిల్డ్గా మనం ప్రైవేట్ పార్ట్స్ అని కూడా చక్కగా, అంటే ఇవన్నీ కామన్గా ఎలాగైతే ఫేస్ పార్ట్స్, లెగ్స్, హ్యాండ్స్ అన్నీ చెప్తున్నామో ప్రైవేట్ పార్ట్స్ యొక్క ఇంట్రడక్షన్ కూడా పిల్లలకి అదే విధంగా కామన్గా ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చెప్తున్నట్టు సూపర్ పాయింట్. చిన్నప్పటి నుంచి మనం దేంతో చూస్తాం, కళ్ళు, దేంతో స్మెల్ చేస్తాం, ముక్కు, ఇట్లాంటివి నేర్పిస్తాం. సర్టెన్ ఏజ్ వచ్చినాక మన శరీరంలో కొన్ని రకాల మార్పులు ఎప్పుడు చోటు చేసుకుంటాయి. దానివల్ల మనం ఎట్లా ఉండాలి అనేది చెప్పడానికి సిగ్గు, తప్పు, అదొక పెద్ద తప్పుడు సబ్జెక్ట్. ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లల్లో వచ్చే చేంజెస్ చాలా ఎర్లీగా వస్తున్నాయని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అంటే ప్యూబర్టీ. లైక్ ఇంతకుముందు ప్యూబర్టీ ఏజ్ ఏంటంటే 13-14 లైక్ అలాగే అడ్వాన్స్ అయిపోతూ వచ్చి ఇప్పుడు 7-8 years గర్ల్స్లోనే మనం ప్యూబర్టీ చేంజెస్, మేల్స్లో కూడా కొంచెం హెయిర్ గ్రోత్ రావడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే 7 to 8 ఏజ్ గ్రూప్ వచ్చినప్పటి నుంచి మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐదర్ అది ప్రైవేట్ పార్ట్స్ అవనివ్వండి, సేఫ్ అండ్ అన్సేఫ్ touch, yes, which is good touch, which is bad touch. And I to appreciate the schools ఎవరైతే అసలు డెసిషన్ తీసుకొని చక్కగా గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి చెప్తున్నారో అది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. ఇన్ కేస్ స్కూల్స్లో చెప్పకపోయినా
బీయింగ్ పేరెంట్స్ మనం ఇంట్లోనే ఫస్ట్లోనే స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఇంట్రడక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఏది సేఫ్, ఏది అన్సేఫ్, ఏది నాన్న నీకు ఏది డిస్కంఫర్ట్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక టచ్ ఉంటుంది, ఏది నీకు చెస్ట్ దగ్గర వేస్తున్నారు లేకపోతే హ్యాండ్స్ ఎక్కడ వేస్తున్నారు అంటే లిమిటెడ్ అనమాట. ఒక హ్యాండ్స్ పార్ట్ వరకు నీకు లిమిట్ వరకు గర్ల్స్కి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే హ్యాండ్స్ వరకు లిమిట్ అవుతుంది. టచ్ బయట వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అవన్నీ ఓకే, అంతవరకు రిస్ట్రిక్ట్ అయిపోతే ఓకే. లేదు నీకు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, సంథింగ్ ఈజ్ కాజింగ్ డిస్కంఫర్ట్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇంట్లో చెప్పాలి. ఐదర్ మదర్కో ఫాదర్కో బయటకు వచ్చి చెప్పే అంత ట్రాన్స్పరెన్సీ కూడా మనం టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా మేడం. టీచర్స్ కూడా నువ్వు ఏం తిన్నావు నాన్న ఈరోజు, లంచ్ బాక్స్ ఏంటి, ఇట్లా అన్నప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు, అంటే స్కూల్లో అయితే మాత్రం ప్రతి పిల్లడి యొక్క స్టాటస్ టీచర్కి తెలుస్తుంది మ్యామ్, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో 9th క్లాస్ తను పాప, అంటే ఎంత బెదిరించినా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి చెప్పున్నా ఇప్పుడు ఈ ఘటన ఎగ్జాక్ట్లీ ఇది ఒక్కసారి జరిగిన ఘటన అయ్యి ఉండదండి. మీరు అన్నట్టు మేబీ మంత్స్ టుగెదర్ ఆయన ట్రాప్ చేయడానికి అవి కూడా టైం కూడా పట్టుండొచ్చు. అట్లీస్ట్ ఈ టైం గ్యాప్లో అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనుకుంటే. సో ఐదర్ అంటే కామెంట్ చేయకూడదు మనం. బేసికలీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నుంచి పేరెంట్స్ ఎంతవరకు ట్రాన్స్పరెంట్ రిలేషన్ బిట్వీన్, అంటే ఆ కనెక్టివిటీ. మనం ఈ రోజుల్లో మన బిజీ లైఫ్లో మనం ఏమనుకుంటున్నాం, పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం, ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేయడం అంటే ఒక గంట వెళ్ళి మూవీ చూసాం వాళ్ళతో, ఒక గంట సీరియల్ కలిసి చూసాం, మేము అందరం చాలా ప్రొడక్టివ్ టైం మనం యూటిలైజ్ చేసాం అనుకుంటున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ టైం అండి. యాక్చువల్లీ పిల్లలతో స్పెండ్ చేయడం అంటే కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేయడం, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, చెల్లికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మని ఎలా చూసుకోవాలి, కేరింగ్ ఎలా, షేరింగ్ ఎలా, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూనే టైం చూసుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం ఈ ప్రైవేట్ పార్ట్స్ కోసం మనం అనుకున్నట్టు బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవి చాలా ఇంపార్టెంట్. సో గ్రౌండ్ లెవెల్స్ ఎగ్జాంపుల్ అండి, మనం అంతా లాస్ట్ 3-4 ఇయర్స్లో ఈ కోవిడ్తో ఎంతో సఫర్ అయ్యాం అందరం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనుకున్నాం. ఏం ప్రివెన్షన్, మనము అమ్మో కరోనా వస్తుంది ఎందుకైనా మంచి శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, ఇవన్నీ చేసాం. అంటే ప్రివెన్షన్ చేసుకున్నాం మనం. అలా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకముందు ఎందుకు మనం ప్రివెంట్ చేసుకోకూడదు? ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ 3-4-5 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి యూ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ ద కిడ్స్. అది ఎలా అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు బాడీ పార్ట్స్తో పాటు చక్కగా చెప్పడం, పిల్లలతో కనెక్ట్ అవుతూ, అంటే వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డిసీజ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా చేసాం, చెయ్యకూడనివి కూడా చేసాం. బట్ ఒక లైఫ్ ఇక్కడ పిల్లలు అనేది చాలా సెన్సిటివ్ అంశం, ఎందుకంటే వాళ్ళు ఎవరితో చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఏదో సంఘటన జరిగిన తర్వాత జాగ్రత్త పడడం అన్నది అలా అవ్వదండి. దిస్ ఇస్ లైఫ్. సో మనం దాన్ని మళ్ళీ రివ్యూ చేయలేం. సో ఫస్ట్ నుంచే చిన్న ఏజ్ నుంచి ఇలాంటివన్నీ మనం అంటే రూట్ లెవెల్లో ఉన్నప్పుడే ఏదైనా మూలం. మాకు ఇప్పుడు ఎక్కువ కేసెస్ వస్తున్నాయి, లైక్ లాస్ట్ 6 to 7 ఇయర్స్ నుంచి ఎక్కువ యాంగ్జైటీ అని పిల్లల్లో. 8-9 ఇయర్స్ పిల్లల్లో యాంగ్జైటీ ఏముంటుందండి? చక్కగా ఇంట్లో తినడానికి టైంకి ఇచ్చేస్తారు, పడుకోవడానికి చక్కగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, ఏం యాంగ్జైటీ ఉంటుంది. లేకపోతే ఫియర్ అంటున్నారు చాలామంది, నర్వస్నెస్ అంటున్నారు, మాట్లాడి తరిచేతులు పాదాలు చెమటలు అంటున్నారు. ఇవన్నిటికి సమ్ ఆర్ ద అదర్ రూట్ కాజ్ ఉంది. ఆ రూట్ కాజ్ని మనం ఏంటో దాన్ని పట్టుకొని మేము ఎలిమినేట్ చేస్తే, అంటే హోమియోపత్స్ మాకు ఏంటంటే అట్లీస్ట్ ఒక న్యూ కేస్ తీసుకోవడానికి 1 hour టైం పడుతుందండి. ఈ 1 hour టైంలో మేము ఏం చేస్తాము అంటే మెటర్నల్ హిస్టరీ ఎలా ఉంది, ఫాదర్ హిస్టరీ ఎలా ఉంది, ఇంతకుముందు ఏమైనా ఎమోషనల్ ఫ్యాక్టర్స్, పేరెంట్స్ వాళ్ళిద్దరు బేబీ ముందు ఎలా ఉంటారు, అంటే డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్గ్యుమెంట్స్ ఏమైనా చేస్తారా. సో ఇవన్నీ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. ఇమోషనల్ డెవలప్మెంట్స్ వస్తున్నప్పుడు బేబీస్లో బ్యాడ్ హార్మోన్స్ అంటే సాడ్ హార్మోన్స్ ఏమైనా జనరేట్ అవ్వాలన్నా, హ్యాపీ హార్మోన్స్ ఫ్లష్ అవ్వాలన్నా అన్నిటికీ పేరెంట్స్ అండ్ హోమ్లీ ఎన్విరాన్మెంటే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా పిల్లలు ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్స్ అన్నవి ట్యాపర్ అయిపోతాయి. సో వాళ్ళు ఇమోషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఈ నర్వస్నెస్, యాంగ్జైటీ, ఫియర్, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం, చాలామంది పేరెంట్స్ వస్తుంటారు కంప్లైంట్తో, ఏంటో అండి కలిపేసేసుకుంటాడు, గంటల తరబడి లోపల ఏం చేస్తాడో తెలియదు, వాష్రూమ్కి వెళ్తాడు, అవర్స్ టుగెదర్ ఏం చేస్తాడో తెలియదు. పట్టుకోవాలి మనం, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది పట్టుకొని అట్లీస్ట్ యూ హ్యావ్ టు టేక్ అడ్వైస్ ఆఫ్ ఎనీవన్, అది డాక్టర్ అవ్వచ్చు, సైకియాట్రిస్ట్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని ఆ రూట్ లెవెల్లో ఏంటి ప్రాబ్లం ఉందో దాన్ని మనం పిక్ చేసుకొని మనం కౌన్సిల్ చేసుకుంటూ ఉంటే ఇవన్నిటిని కూడా కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అండి. సో మేడం ఇక్కడ ఒక్కసారి మనకి అన్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు ఎందుకు ఇమీడియట్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారు? ఇది ఇంపార్టెంట్. బేసికలీ
కాన్ఫిడెన్స్ అండి. పిల్లల్లో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలుగుతామో ఎలాంటి ఇమోషన్ అవనివ్వండి బయటికి చెప్పగలుగుతారు పిల్లలు. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఏదైనా చిన్న తప్పు చేస్తారు, ఏదో ఎగ్ పడేసాడు అనుకోండి బేబీ, మనం ఏం చేస్తాం, ఎందుకు అలా చేసావు అది ఇది అని చెప్పేసి మనం ఓవర్ రియాక్ట్ అయిపోతాం. ఆ చిన్న ఓవర్ రియాక్షన్ అన్నది, అమ్మో నేను ఈ తప్పు చేస్తే మా అమ్మ తిడుతుందో నాన్న తిడుతుందో, స్టార్ట్ సప్రెసింగ్ దర్ ఎమోషన్స్. అలాగే ప్రతిదీ సో మన ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఓవర్గా ప్రతిదీ సెన్సిటివ్గా తీసుకోవడం, ఇలాంటివి తగ్గించుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ రిలేషన్ డెవలప్ చేసుకొని, ఫ్రెండ్లీ రిలేషన్ డెవలప్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తప్పు జరుగుతుంది, నా ఎన్విరాన్మెంట్లో ఏదో తప్పు జరుగుతుంది, ఫ్రెండ్లీ రిలేషన్ లేదు, నాకు ఇన్సెక్యూర్డ్గా ఉంది, అన్సేఫ్గా ఉంది ఎన్విరాన్మెంట్ అనగానే పిల్లలు ఆ కాన్ఫిడెన్స్ పేరెంట్స్తో ఆ ట్రాన్స్పరెంట్ రిలేషన్ ఉంటేనే బయటకు వస్తారండి. అన్లెస్ అంటిల్ మనం పేరెంట్స్ ఫ్రెండ్లీ రిలేషన్ కొంచెం అలా అని చెప్పి కొట్టద్దు తిట్టద్దు అని చెప్పనండి. ఎక్కడ కూడా పెంపకంలో దెబ్బ లేకుండా జరగదు, ఉండాలి, అది ఉండాలి. సేమ్ టైం ఫ్రెండ్లీ నేచర్ కూడా, ఆ ట్రాన్స్పరెంట్ రిలేషన్ ఇవ్వాలి. నీకు ఏం జరిగినా పర్వాలేదు, నేనున్నాను, వచ్చి ఓపెన్ అప్ అవ్వు, నాతో చెప్పు అని ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే పిల్లలు ఖచ్చితంగా. ఒక నచ్చని పని వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే సైకలాజికల్గా వాళ్ళు ఏమైనా స్ట్రగుల్స్ పడుతున్నప్పుడు మనకేమైనా ఎక్స్ప్రెస్ చేసి ప్రయత్నం చేస్తారంటారా? మేమేం తెలుసుకోలేకపోయాము అంటే దట్స్ ఫూలిష్నెస్. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళినాక వాళ్ళు చెప్తే పేరెంట్స్ తెలుసుకోవటం, ఇది అంటే ఈ ఒక్క సిచ్యువేషన్ కోసం మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నామా? ఎందుకు ఇలా జరుగుతుంది? లేదండి, అది మనము ఎప్పుడైతే పిల్లలకి ఓపెన్నెస్ ఇస్తామో, ఇది అన్సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు వచ్చి చెప్పాలి, పేరెంట్స్కి ఓపెన్ అప్ అవ్వాలి అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం. అంటే మీరు అన్నట్టు ఈ సిచ్యువేషన్ అనే కాదు, జనరలైజ్డ్గా కూడా చాలా మంది పిల్లల్లో భయం, నాకు ఎగ్జామ్ అవుతుందని భయం, లేకపోతే ఎవరైనా టీచర్స్ ఏమైనా అనేస్తారని భయం. ఇప్పుడు ఎక్కడున్నాయండి పనిష్మెంట్స్? అసలు ఓల్డెన్ డేస్లో 10-12 years బ్యాక్ అయితే కొడతారు, అమ్మో హోంవర్క్ చేయకపోతే కొడతారు అన్న భయం ఉండేది. ఇప్పుడు ఆ పనిష్మెంట్స్ కూడా లేవు, టీచర్స్ కూడా ఈవెన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సో వాళ్ళకి సమ్వేర్ ఏదో ఇమోషన్ అంటే భయం కానీ మీరు అన్నట్టు ఈ ఎక్స్ప్రెషన్ చేయలేకపోవడం, తెలీదు, నాకు తెలియలేదు, చెప్పలేకపోయాను, ఇవన్నీ ఏంటంటే కమ్యూనికేషన్, అక్కడ కనెక్టివిటీ లేదు. సో ఈ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే పిల్లల చుట్టూ ఉండేది పేరెంట్సే. పిల్లలు పసిపిల్లలకి ఎవరు తెలుసండి? మహా అయితే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఎన్విరాన్మెంట్, మన ప్రపంచం తప్ప వేరే ప్రపంచం తెలియదు. మనం ఏది నేర్పిస్తే అదే. పేరెంట్సే వాళ్ళ రోల్ మోడల్స్. చాలా మంది కేసెస్ వస్తుంటారు, ఎప్పుడైతే మదర్ ఫాదర్ వాళ్ళ ముందు డిస్ప్యూట్స్, గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు, దాంట్లో నుంచి ఏవైతే వాళ్ళకి అట్రాక్ట్ చేసేవి, వాళ్ళకి ఇష్టమైనవి 4-5 సార్లు ఎక్కువ సార్లు విన్నవి ఉన్నాయో అవి క్యాచ్ చేసి దే స్టార్ట్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్. సో అలా ఏదైనా కూడా పిల్లలు రాంగ్ స్టెప్లో ఉన్నారు, లేకపోతే సంథింగ్ రాంగ్ జరుగుతుంది అంటే ఇమ్మీడియట్గా మనం దాన్ని ఎక్కడో ఒక దగ్గర బ్రేకప్ పాయింట్ ఉంటుంది, ఆ రూట్ కాజ్ పట్టుకోవాలి. అది ఆ ఎమోషన్ని కరెక్ట్గా ట్రేస్ అవుట్ చేయగలిగితే 100% ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ మదర్, మీరైతే ఏం అడ్వైస్ చేస్తారు పేరెంట్స్కి, పిల్లలకి అండ్ స్కూల్ మేనేజ్మెంట్స్కి ఆల్సో? ఎందుకంటే సేఫ్ అన్సేఫ్ టచ్ ఖచ్చితంగా ఇది ఒక ఎడ్యుకేటెడ్ ఒక సెషన్ అనేది వీక్లీ వన్స్ ప్రతి స్కూల్స్లో నడవాల్సింది, అంత అవసరం ఏర్పడింది, అర్థమవుతుంది. సో మీరైతే ఏం చెప్తారు? సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని వీటన్నిటిని ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అయితే ఇంట్లో ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలండి. మనం చెప్పుకున్నట్టు ప్రైవేట్ పార్ట్స్ ఏంటి, సేఫ్ టచ్ ఏంటి, అన్సేఫ్ టచ్ ఏంటి, పేరెంట్స్ ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అలాగే స్కూల్స్లో కూడా సేఫ్ అండ్ అన్సేఫ్ టచ్ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ ఎడ్యుకేటింగ్ సిస్టమ్. అండ్ పిల్లల్లో ఎస్పెషల్లీ ప్యూబర్టీ ఏజ్ రీచ్ అవుతున్నప్పుడు అండ్ 13 to 14 years ఇంకా సెకండరీ సెక్షువల్ హార్మోన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ చిన్న చిన్న చేంజెస్, అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుందండి మైండ్, ఇది కరెక్టా కాదా, ఒకలాంటి లవ్ అనొచ్చు, ఇన్ఫాక్చుయేషన్ అనొచ్చు, అట్రాక్షన్ పాయింట్ అనమాట అది. సో ఆ పాయింట్ నుంచి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి అంటే పేరెంట్స్ కూడా ఎప్పుడు మనం చైల్డ్ యొక్క ఇన్ అండ్ అవుట్, అంటే ఇన్ అంటే వాళ్ళ ఇమోషన్స్ ఇంటర్నల్గా వాళ్ళు ఏంటి, కోపంగా ఉంటున్నారా, లేకపోతే ఏవైనా ఎవరితోనైనా అట్రాక్ట్ అవుతున్నారా, ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్, ఎవరైనా ముట్టుకుంటే ఆ టచ్ అన్నది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందా, వాట్ సార్ట్ ఆఫ్ ఎమోషన్ వాళ్ళ లోపల క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్నర్ సైడ్ అంతా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే అవుటర్ సైడ్ అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ సేఫ్ ఉందా, అన్సేఫ్ ఉందా, లేదు ఇంకెక్కడికైనా వెళ్ళారు. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం బిజీ లైఫ్లో పడిపోయి పిల్లల్ని ఎంతసేపు బిజీగా ఉంచితే బాగుండు అనుకుంటున్నాం.
అనుకుంటున్నాం. సో ఆ బిజీ షెడ్యూల్ అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్ తర్వాత ఇంకొకటి అలా బిజీ చేసేస్తున్నాం. ఓకే, బాగుంది, మైండ్ బిజీగా ఉంటే ఎంత హెల్దీగా ఉంటే అంత మంచిది. సేమ్ టైం ఆ బిజీ షెడ్యూల్ మనం ఇస్తుంది, ఈజ్ దట్ సేఫ్ ఆర్ నాట్, అది ఎప్పుడు మనం అవుటర్ సైడ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఆ టీచర్స్తో కమ్యూనికేట్ చేసుకోవడం కంటిన్యూస్గా, ఎన్విరాన్మెంట్ సేఫ్ ఉందా లేదా కంటిన్యూస్గా చెక్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ పీటీ మాస్టర్ యొక్క సైకలాజికల్ ఇష్యూ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. తనకి పెళ్ళయింది, 2 పిల్లలు. తను పిల్లల్ని ట్రీట్ చేసినప్పుడు నా పైన ఒక సూపర్ రెస్పాన్సిబిలిటీ జాబ్ నేను చేస్తున్నది అన్న ఒక థాట్ కూడా లేకుండా రెగ్యులర్గా అట్లా చేయడం. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది చాలా మంచి క్వశ్చన్ అండి. లైక్ ఇది మనం అనుకున్నట్టు చిన్నప్పటి నుంచే బేస్ కరెక్ట్గా ఉంటే పెద్ద అవుతున్న కొద్దీ కూడా ఈ బాధ్యత ఏదైతే మనము చిన్నప్పటి నుంచి కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబుల్గా ఉండడము, నెక్స్ట్ సొసైటీ టువర్డ్స్ తన ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇవన్నీ ఏ ప్రొఫెషన్లో అవనివ్వండి, అది డాక్టర్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ ఉండొచ్చు. సో అలా అని చెప్పి మనం ప్రొఫెషన్ని అంటే అవాయిడ్ చేసుకోవడం అవ్వదు. టీచర్స్ ఫిమేలే ఉండాలి అంటే ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. సో అన్ని రంగాల్లో కూడా ఆడ మగ ఇద్దరు ఈక్వల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా బీయింగ్ పేరెంట్స్ మనం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవడం, ఒక మంచి రిలేషన్తో వాళ్ళ ఇమోషన్స్ని అర్థం చేసుకోవడం, చెప్పినట్టు చైల్డ్ ఇన్ అండ్ అవుట్ సైడ్ బోత్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండడం. ఏ చిన్న ఇమోషన్లో కూడా ఎనీ సార్ట్ ఆఫ్ సప్రెషన్ ఫీలింగ్స్ వస్తున్నాయి, కోపము ఏంటి, ఎగ్జైటెడ్ ఎక్కువ అవుతున్నాడు, లేకపోతే ఏదైనా బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయి అంటే ఇమ్మీడియట్గా క్యాచప్ అవ్వడం, అడ్వైస్కి ఐదర్ కౌన్సిలింగ్ చేయడమో లేకపోతే ఎనీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, మేడం చెప్పినట్టు నిజానికి మనం రియాలిటీలోనికి వస్తే కనుక ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణం. కానీ స్కూల్ లెవెల్లో ఇలా జరుగుతుందంటే వెంటనే తల్లిదండ్రులంతా ఒక రకమైన ఆందోళనలోనికి వెళ్ళిపోతారు. సో ఏ స్కూల్లో చదివించాలి, ఈ స్కూల్ బెటరా, మనం ఎవరమండి జడ్జ్ చేయడానికి? మనుషుల యొక్క మెంటాలిటీని మనం ఎప్పుడు చెప్పలేము, దాన్ని అంచనా వేయలేము. కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే లక్షల కొద్దీ ఫీజులు కడుతున్నాం కదా, చాలా ఫీల్డ్ ట్రిప్ వేయండి, మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టండి, మా పిల్లలు ఇంకా యాక్టివ్గా ఉంటారు అని మనం డిమాండ్ చేస్తున్నాం కదా స్కూల్ మేనేజ్మెంట్స్ని. సో ఇప్పుడు డిమాండ్ చేయండి, మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అన్సేఫ్, సేఫ్ టచ్, వీటి గురించి కూడా ఎడ్యుకేట్ చేయండి. మేము పేరెంట్స్గా మా పిల్లలకి చెప్పుకోలేకపోతున్నాం, మేమంతా ఎడ్యుకేటెడ్ కాదు అన్నప్పుడు ఒక ఇనిషియేషన్ అనేది స్కూల్ మేనేజ్మెంట్కి మీరందరూ పేరెంట్స్కి రిక్వెస్ట్ చేయండి. ఒక డాక్టర్నో ఒక సైకాలజిస్ట్నో తీసుకొచ్చి వీక్లీ లేదంటే మంత్లో ఒక్క సెషన్ పెట్టినా చాలు, పిల్లలు చాలా బాగా క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళు ఏదైనా అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారంటే ఇమీడియట్గా టీచర్స్తో హ్యాపీగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో షేర్ చేసుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళు వచ్చి రిపీట్ చేస్తారు. మనం చూస్తున్నాం చాలా, సుమన్ టీవీ నుంచి కూడా మేము చాలా ప్లే స్కూల్స్లో కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పినప్పుడు ఎంతోమంది పిల్లలు రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా. చాలామంది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు, ఇది చాలా అవసరమైన సెషన్ అన్నారు. సో ఇలాంటి సంఘటనలు చాలా చూసాం తెలంగాణలో కానీ లేకపోతే విశాఖలో కావచ్చు, చాలా చోట్ల. కాబట్టి ఇలాంటి వాటిపైన ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా డిమాండ్గా ఉందని అయితే నేనైతే చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఇదంతా పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.